నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మరొకసారి మీకు శుభములు. 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుతాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన దేవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుండి చూచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అన్రి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తన సంగతంతా ఆయనతో చెప్పిన. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదాని వైపొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఈమె జీవితంలో, ఆమె యొక్క వ్యక్తిత్వంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఆ చిన్న వాక్య భాగంలో మనకు కనిపిస్తాయి. అది ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఆమె జీవితంలో కనిపించేటటువంటిది ఏమిటి అంటే, ఆమె ఒకవైపు గొప్ప రోగంతో ఆమె బాధపడుతూ ఉంది. ఆ బాధ ఒక దినం ఉండి, 2 దినాల నుండి, వారం ఉండి, నెల ఉండి, సంవత్సరం ఉండి పోయినటువంటి బాధ కాదు. బైబిల్లో రాయబడినటువంటి మాట 12 సంవత్సరములు అని రాయబడింది. 12 సంవత్సరముల నుంచి ఆమె బాధపడుతూ ఉంది. అయితే ఆ వాక్య భాగం చదివినప్పుడు ఆ వాక్య భాగంలో ఒక ప్రస్ఫుటంగా ఆమె వ్యక్తిత్వంలో కనిపించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్వభావము, లక్షణము, తత్వము ఏమిటి అంటే, ఆమె చాలా పట్టుదల కలిగినటువంటి స్త్రీ. 12 సంవత్సరముల నుంచి బాధపడుతూ, ఈ 12 సంవత్సరముల్లో ఏదో ఒక సంవత్సరము, ఏదో ఒక సమయంలో ఆమె నిరాశ చెంది, నిస్పృహకు లోనై, పరిస్థితులన్నీ బేరీజు వేసుకుని చేయవలసిందంతా చేసి అయిపోయిన తర్వాత ఇంకా నేను బాగుపడను అనేటటువంటి మానసిక స్థితిలోనికి ఆమె రాలే. నేను బాగుపడాలి, నేను స్వస్థపడాలి అనేటటువంటి కోరిక ఆమె వదిలిపెట్టలే. ఆమె స్వభావంలో, ఆమె వ్యక్తిత్వంలో ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణము ఏమిటి అంటే, స్వస్థపడాలి అనేటటువంటి ఆ కోరిక, ఆ పట్టుదల అనేటటువంటిది 12 సంవత్సరములు ఆమె జీవితంలో దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుందండి. జబ్బు వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత, సంవత్సరం అయింది, నేను డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాను, నేను విశ్వాసంలో దేవుని నమ్ముకున్నటువంటి కుమార్తెనే, ఇన్ని చేస్తూ ఉన్నాను, కానీ స్వస్థత అనేటటువంటిది నాకు కనిపించడం లేదు అని చెప్పి 1 సంవత్సరం తర్వాత ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకొని ఉండొచ్చు. ఆమె ఇంకా ప్రయాసపడడం ఆపేసి ఉండొచ్చు. ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత డాక్టర్ల దగ్గరికి తిరిగిన తర్వాత ఆమె మనసులో, ఇన్ని సంవత్సరాలు నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, ఇంత బాధపడ్డాను, ఇన్ని ప్రయాణాలు చేశాను, ఇంతమంది మనుషులను చూశాను, ఇన్ని మందులు మింగాను, కానీ ఇంతవరకు నాకు స్వస్థత రాలేదు, ఇంకా ప్రయత్నించడము వ్యర్థము అని చెప్పి ఆమె వదిలిపెట్టలే. 5 సంవత్సరాలు అయిపోయింది, 6 సంవత్సరాలు అయిపోయింది, ఆమె తన ప్రయాసని వదిలిపెట్టలే, ప్రయత్నిస్తూనే ఉంది, డబ్బులు ఉన్నంత వరకు ఖర్చు చేస్తూనే ఉంది. విషయం ఏమిటి అంటే, ఆమె జీవితంలో నేను తప్పకుండా ఈ రోగం నుంచి బయటపడాలి, స్వస్థత నాకు కలిగి సామాన్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితం నేను జీవించాలి అనేటటువంటి కోరిక ఆమె హృదయంలో చాలా బలంగా ఉంది. దాన్నే పట్టుదల అంటాం, ఇంగ్లీష్లో పర్సివియరెన్స్ అంటాం. ఆ పట్టుదల అనేటటువంటిది ఆమెను 12 సంవత్సరాలు ఆ విధంగా నడిపించింది. ఈ 12 సంవత్సరాల్లో మధ్యలో ఏ సమయంలో అయినా సరే ఇంకా వీలు పడదు, ఇంకా నేను వదిలేస్తాను, ఇంకా నా వల్ల కాదు అనేటటువంటి మానసిక కృంగుదలకి కానీ, నిస్పృహకి కానీ,
నిరాశకి కానీ ఆమె ఎక్కడైనా కానీ లోను అయ్యుంటే, ఒకవేళ లోనైనా దాన్ని అధిగమించి ఆమె స్వస్థత కోసం లేదంటే బాగుపడే దానికోసం ఆమె ప్రయత్నము చేస్తూనే ఉంది. 12 సంవత్సరములు ఆ కోరికను ఆమె వదిలిపెట్టలే. 12 సంవత్సరములు ఆమె ప్రయాసను వదిలిపెట్టలే. 12 సంవత్సరములు పట్టుదలను వదిలిపెట్టలే. 12 సంవత్సరములు ఆమె తన కోరికను విడిచిపెట్టలే, బలహీనపడలే. అటువంటి స్థితిలో ఆమె ఉంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, కొద్ది సంవత్సరాలు లేదంటే కొన్నిసార్లు ప్రయాసపడి ప్రయత్నం చేసి ఇంకా నాకు రాదులే అని వదిలిపెట్టేస్తే బహుశా ఆమె జీవితంలో ఎప్పుడూ స్వస్థతని చూసి ఉండేది కాదేమో. వదిలిపెట్టేస్తుంటే, నిరాశకు లోనై ఉంటే, నిస్పృహకు లోనై ఉంటే, మానసిక కృంగుదలకు లోనై ఉంటే, ఇతరుల మాటలు వినుంటే ఇంకా ఏం ఖర్చు చేస్తావులేమ్మా, ఇంత ఆస్తిని మనం తగలబెట్టాము ఈ మందుల కోసం, ఇన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగాము, వీటి దగ్గరికి తిరిగాము, వాటి దగ్గరికి తిరిగామని చెప్పి ఆమె కానీ ఆమె బంధువుల మాటలు విని, స్నేహితుల మాటలు విని, తన సొంత మనస్సు మాటలు విని ఆమె కానీ అనుకుని ఉంటే ఆమె స్వస్థతని కోరుకోవడము ఎప్పుడూ ఆపేసేటుంటుంది. కానీ చేయలే. ఆమె వ్యక్తిత్వంలో, ఆమె స్వభావంలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణము ఏమిటి అంటే పట్టుదల. స్వస్థపడాలి అనేటటువంటి పట్టుదల, స్వస్థపడాలి అనేటటువంటి బలమైనటువంటి కోరిక 12 సంవత్సరములు ఆమె కొనసాగించిందండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె యేసును గురించి వినింది. ఈ కృంగిపోయినటువంటి సమయంలో, దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో, ఏ వైపు నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా సహాయం కానీ సమస్యకు పరిష్కారం కానీ దొరకనటువంటి సమయంలో యేసును గురించి ఆమె వినిందండి. ఆమె విని ఆమె తన యొక్క హృదయాన్ని ఆ మాటల మీద లక్ష్య పెట్టింది. విశ్వాసము కలగాలి అంటే దేవుని యొక్క వాక్యం మీద, యేసు ప్రభు యొక్క సువార్త మీద, బైబిల్లో ఉండేటటువంటి దేవుడి మీద నీకు విశ్వాసము కలగాలి అంటే నీ జీవితంలో నువ్వు కావలసినటువంటి నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే వినడము అనేటటువంటిది నువ్వు నేర్చుకోవాలా. నువ్వు కష్ట పరిస్థితుల్లో ఉన్నావు కాదని కాదు, శ్రమలో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు. కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, ఈ సువార్తల్లో కనిపించేటటువంటి రక్షకుడు యేసు అనేటటువంటి వ్యక్తి మానవ జీవితంలోనికి ప్రవేశించి వారి పరిస్థితుల్ని బాగు చేసి వాళ్ళని చక్కజేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. అటువంటి పరిస్థితులను బాగు చేయాలి, విడిపించాలి, స్వస్థపరచాలి, బాగు చేయాలి, క్షేమం అనుగ్రహించాలి అనేటటువంటి స్వభావము కలిగినటువంటి దేవుడు. పాత నిబంధన దగ్గర నుంచి మీరు గమనించుకుంటూ వస్తే దేవుడు, బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు విడిపించేటటువంటి దేవుడు, విమోచించేటటువంటి దేవుడు, సహాయం చేసేటటువంటి దేవుడు. ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన జోక్యం చేసుకుని పరిస్థితులను మార్చేటటువంటి దేవుడు అని చెప్పి నీకు బోధపడుతుంది. అందుకని ప్రప్రథమంగా చేయవలసినటువంటి పని నీ యొక్క ఇరుకుని గురించి నువ్వు తలపోస్తూ దుఃఖంలో మునిగిపోవడం కాదు, మానసిక కృంగుదలకి లోనవడం కాదు, అన్నీ వదిలికి వేసుకోవడం కాదు, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయాలు చేయడం కాదు. ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుడు నీకు ఏమి చేయగలడు అనేటటువంటి దాని మీద నీ దృష్టి పెట్టు. నేను ఈ పరిస్థితుల్లో నుంచి బాగుపడాలి అనేటటువంటి కోరికను విడిచిపెట్టకు, ఆ పట్టుదలని నువ్వు విడిచిపెట్టకు. ఆ పరిస్థితులు ఆ విధంగా కొనసాగేటటువంటి సమయంలో ఒక నూతనమైనటువంటి ఎలిమెంట్ని, ఒక నూతనమైనటువంటి సమాచారాన్ని నీ జీవితంలోనికి తీసుకునిరా. ఆ నూతనమైనటువంటి సమాచారము, ఆ క్రొత్త సమాచారము, ఆ శుభ సమాచారం అనేటటువంటిది నీకు బైబిల్లో కనిపించేటటువంటిది. నీకు యేసు ప్రభు యొక్క సువార్తల్లో దేవుని యొక్క స్వభావం అనేటటువంటిది నీకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు నాకు సహాయం చేస్తాడా అని నువ్వు ప్రశ్న అడగచ్చు. దేవుడు దీన్ని చేయగలడా, ఇంత కష్టమైనటువంటి పరిస్థితి అని నువ్వు ప్రశ్న అడగచ్చు. ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా బైబిల్లో నీకు సమాధానం అనేటటువంటిది లభిస్తుంది. దేవుడు చేయగలడు. అందుకనే బైబిల్లో ఆయన మానవుల జీవితాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాళ్ళ పరిస్థితుల్లో జోక్యం చేసుకున్నప్పుడు ఆయన తన స్వభావ లక్షణాలని, తత్వాన్ని బయలుపరిచేటటువంటి పేర్లని ఆయన ప్రకటిస్తూ ఉంటాడు. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి అని చెప్పి అబ్రహాంతో అంటాడు.
నేను సమకూర్చేటటువంటి దేవుణ్ణి అని చెప్పి అంటాడు. నేను సమాధానం కలిగజేసేటటువంటి దేవుణ్ణి అంటాడు. ఆ దేవుని యొక్క తత్వము, ఆ దేవుని యొక్క స్వభావము, ఆ దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానం అనేటటువంటిది మానవుల జీవితాల్లో వాళ్ళ పరిస్థితుల్లో బయలుపరచబడింది. అందుకనే నువ్వు చేయవలసినటువంటి పని, నీ కష్టంలో కూర్చుని విపరీతమైనటువంటి బాధను తలుచుకొని, నీకు జరిగినటువంటి అన్యాయాన్ని తలుచుకొని నువ్వు కృంగిపోవడం కాదు. నువ్వు దేవుని దగ్గరికి, దేవుని యొక్క వాక్యం దగ్గరికి, అంటే బైబిల్ దగ్గరికి రా. ఆ వాక్యాన్ని చదవడం ప్రారంభించు, ఆ వాక్యాన్ని వినడం ప్రారంభించు. అది నీ జీవితంలో చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఇదిగో ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ జీవితంలో ఆ వాక్యము ఏమి చేసిందో నీ జీవితంలో కూడా ఆ వాక్యము క్రియ అనేటటువంటిది, కార్యం అనేటటువంటిది చేయగలదు. ఆ వాక్యము నీ జీవితంలో చేసేటటువంటి క్రియ, కార్యము ఏమిటి అంటే దేవుని మీద, అంటే యేసు ప్రభు మీద నీకు విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. అది గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. విశ్వాసము పెట్టడం అనేటటువంటిది పాత నిబంధన అయినా సరే, కొత్త నిబంధన అయినా సరే, దేవుడు మనుషుల్లో చూసేటటువంటిది ఏమిటి అంటే, ఈ వ్యక్తులు లేదంటే ఈ దేశము లేదంటే ఈ జనము నా మీద విశ్వాసం ఉంచుతున్నారా లేదా అనేటటువంటి విషయం ఆయన దాన్ని చూస్తాడు. నీ హృదయంలో విశ్వాసం ఉందా అనేటటువంటిది చూస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి విశ్వాసాన్ని తెచ్చుకుంటావు, ఎక్కడి నుంచి నువ్వు విశ్వాసాన్ని కొనుక్కుంటావు, ఎక్కడ నీకు విశ్వాసాన్ని అమ్ముతారు, ఏ చర్చిలో అమ్ముతారు, లేదంటే ఏ ప్యారిష్లో అమ్ముతారు, ఏ వ్యక్తి నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. చూడండి, విశ్వాసం అనేటటువంటిది టోటల్గా పర్సనల్ విషయం, అది వ్యక్తిగతమైనటువంటి విషయం. నీ హృదయంలో విశ్వాసం పుట్టాల. నువ్వు ఒకరి దగ్గర నుంచి అరువు తెచ్చుకోలేవు. ఆ విశ్వాసము పుట్టించుకోవాలంటే వినడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నీ పరిస్థితుల్లో నువ్వు చేయవలసినటువంటి రెండో పని, మొట్టమొదటిది ఏంటి, నీ కష్ట పరిస్థితుల్ని నువ్వు కృంగిపోయి ఇంకా నేను వదిలేసుకుంటున్నాను, నా జీవితాన్ని వదిలేసుకుంటున్నాను, నా వల్ల కాదు అనేటటువంటి మానసిక స్థితిలోకి నువ్వు రాకు. నువ్వు పట్టుదల కలిగి దీంట్లో నుంచి నేను బయటపడాలి, ఏదో ఒక రీతిగా నేను బయటపడాలి, నేను దేవుడిని ఆశ్రయిస్తాను. ఏదో ఒక రీతిగా అంటే నేను అన్యాయం చేయమని లేదంటే తప్పులు చేయమని చెప్పి చెప్పడంలే, పట్టుదల గురించి నేను మాట్లాడుతున్నా, పర్జీవరెన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. బయటపడాలనేటటువంటి కోరిక ముఖ్యమండి. యువర్ డిజైర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ మస్ట్ సస్టైన్ దట్ డిజైర్ ఆల్ త్రూ యువర్ డిఫికల్టీస్, ఆల్ త్రూ యువర్ ట్రబుల్స్, ఆల్ త్రూ యువర్ పెయిన్. యూ మస్ట్ సస్టైన్ దట్ డిజైర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ డిఫికల్టీ. దాన్ని సస్టైన్ చేయాలా, బయటపడాలా, పట్టుదల కావాలా, దానికి పర్జీవరెన్స్ కావాలా, అది నువ్వు చెయ్యాలా నీ మనసులో. రెండోది, దేవుని యొక్క వాక్యాన్ని వినడం అనేటటువంటిది నీకు ముఖ్యం. ఆ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ స్త్రీ యేసుని గూర్చి విని అనేటటువంటి చిన్న 2 పదాలు రాయబడ్డాయి. యేసుని గూర్చి విని అనేటటువంటిది, ఆ వినడము అనేటటువంటిది ఆ వాక్య భాగం అంతట్లో, ఆ వృత్తాంతం అంతట్లో అత్యంత కీలకమైనటువంటి విషయం. మీకు తెలుసా, ఆమె కానీ విని ఉండకపోతే, విన్న తర్వాత దాని గురించి ఆమె ఆలోచించుండకపోతే, విన్న తర్వాత దాని గురించి ఆమె తలపోసి ఉండకపోతే, ఆమె విన్నటువంటిది వ్యర్థమైపోయేటటువంటిది. చూడండి, ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, వినడము అనేటటువంటిది ఒక 100 మంది కూర్చొని వింటున్నారు అంటే ఒక వ్యక్తి చెప్పేటటువంటిది వింటూనే ఉంటారు, అంటే భౌతికంగా వింటూనే ఉంటారు. సౌండ్ వస్తుంటుంది, నాయిస్ వస్తుంటుంది, మాటలు వినబడుతుంటాయి, పదాలు వినబడుతూ ఉంటాయి, అనేకమైనటువంటి వింటూ ఉంటారు. ఒక వ్యక్తి చెప్పేటటువంటి దాన్ని వింటూ ఉండొచ్చు. అది భౌతికమైనటువంటి క్రియ, దట్ ఈజ్ ఏ ఫిజికల్ యాక్ట్ ఆఫ్ హియరింగ్. నేను చెప్పేటటువంటిది ఏమిటంటే వినడం అనేటటువంటిది మానసిక సంబంధమైనటువంటి ప్రక్రియ, దట్ ఈజ్ ఏ మెంటల్ ప్రాసెస్. నువ్వు భౌతికంగా వాక్యాన్ని వింటావు, నీ చెవుల్లోకి ప్రవేశిస్తుంది, కానీ అది నీ మనసులోకి కానీ నువ్వు తీసుకోకపోతే, దాని గురించి నువ్వు ఆలోచించకపోతే, దాని గురించి నువ్వు తలపోయకపోతే, ఆ మానసిక ప్రక్రియ అనేటటువంటిది నువ్వు కానీ చెయ్యకపోతే, నువ్వు విన్నటువంటిది మనకు చెప్తుంటారు కదా, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేటటువంటి వాళ్ళుగా ఉంటారు. వింటూ ఉంటారు, గ్రహించరు. యేసు ప్రభు అన్నటువంటి మాట పరిసయ్యులతోటి ఆయన యెషయా గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని ఆయన కోట్ చేస్తూ, ఈ జనులు వింటూ ఉంటారు కానీ వాళ్ళు గ్రహించరు అంటాడు. ఈ గ్రహించడం అనేటటువంటిది మానసిక ప్రక్రియ. ఈ గ్రహించడం అనేటటువంటిది సైకలాజికల్ ప్రాసెస్. కేవలము ఫిజికల్గా వినడం కాదు,
మనము చర్చిల్లో చాలాసార్లు కూర్చొని ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ మనసు లోపలికి అది పోదు, మనస్సు దాన్ని ప్రాసెస్ చేయదు. ఈ స్త్రీలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, విన్నటువంటి దాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకుండా లోపలికి తీసుకొని దాని గురించి ఆలోచించింది, దాని గురించి తలపోసింది. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఈ విషయాల గురించి నువ్వు ఆలోచించు, దేవుడు నీకు ఇన్సైట్ ఇస్తాడు. థింక్ అబౌట్ దీస్ థింగ్స్, రిఫ్లెక్ట్ ఆన్ దీస్ థింగ్స్ అండ్ గాడ్ విల్ గివ్ యూ ఇన్సైట్ అండ్ అండర్స్టాండింగ్. వెన్ యూ డూ ద రిఫ్లెక్షన్, when you think about those things, when you apply your mind to the things that you are hearing from the word of God, then God will give you insight and God will give you understanding. In that process you will develop your faith. నీ హృదయంలో విశ్వాసం అనేటటువంటిది పుడుతుంది. సో వినడం అనేటటువంటిది ఫిజికల్ యాక్ట్ అయినా, బాహ్యపరమైనటువంటి క్రియ అయినా, దాంట్లో నువ్వు ఫలము పొందాలంటే మానసికంగా దాన్ని నువ్వు ప్రాసెస్ చేయాలా. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని నీ హృదయంలో దాచుకొని, మరియా బైబిల్లో ఒక దగ్గర ఏమని చెప్పారంటే, గాబ్రియేలు దూత చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించుకుంటూ ఆమె తలపోస్తూ ఉంది. షీ వాజ్ థింకింగ్, షీ వాజ్ రిఫ్లెక్టింగ్, షీ వాజ్ ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా ఆమె చేస్తూ ఉంది. అది చెయ్యనటువంటి దినమున నువ్వు ఒక చెవితో వింటావు, ఇంకొక చెవితో వదిలేస్తావు. విన్నటువంటి దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు. ఎందుకంటే నీ హృదయంలో విశ్వాసం అనేటటువంటిది పుట్టలే. ఈ స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటి అంటే అండి, ఆమె విని ఎంత బాగా ఆ రెండు వాక్యాలు. ఎందుకంటే నేనేమంటానంటే, ఫర్ ద హోల్ పారాగ్రాఫ్, for the whole narrative, this little word విని, she heard అనేటటువంటిది కీలకమైనటువంటిది. ఆ వినడం అనేటటువంటిది ఆమె యొక్క జీవితమును పూర్తిగా మార్చేసిందండి. ఆమె భవిష్యత్తును మార్చేసింది, ఆమె పరిస్థితులను మార్చేసింది. అంటే ఆ సమాచారము అంత కీలకమైనటువంటి సమాచారం. కీలకమైనటువంటి సమాచారము ప్రకటింపబడుతున్నా, మంచి సువార్త ప్రకటింపబడుతున్నా, వినేటటువంటి వాడికి వినేటటువంటి స్వభావం లేకపోతే, తృణీకరించేటటువంటి స్వభావం అయితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ ఈ స్త్రీ చెవుల్లో ఆ సమాచారము పడినప్పుడు యేసుని గురించి విని ఏం చేస్తున్నాడు? యేసుని గురించినటువంటి సమాచారం ఏమిటి? ఆయన కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. మారు మనసును పొందమని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వైపుకి తిరగమని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఈ సువార్తను ప్రకటించుకుంటూ ఆయన అక్కడ ఆ దేశంలో పరిచర్య చేసేటప్పుడు ఆయన సువార్తను వినేదానికి అనేక మంది జన సమూహములు విస్తారంగా ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వినేదానికి. అప్పుడు ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, తన దగ్గరకు వచ్చుచున్న జన సమూహమును చూసి ఆయన వారి మీద కనికరపడి వారి రోగులను స్వస్థపరచను అని ఒక దగ్గర రాయబడితే, ఇంకొక దగ్గర ఆయనలో నుంచి దేవుని యొక్క శక్తి బయలువెడలి ప్రతి విధమైనటువంటి రోగమును వ్యాధిని బాగు చేయొచ్చు. నేను కుంటి వాళ్ళు బాగుపడుతూ నడుస్తూ ఉన్నారు, చెవిటి వాళ్ళకి వినికిడి శక్తి వస్తూ ఉంది, గుడ్డి వాళ్ళకి చూపు వస్తూ ఉంది, మూగవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారికి విడుదల కలుగుతూ ఉంది. అనేకమైనటువంటి సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములు, స్వస్థతలు అనేటటువంటివి వారి కళ్ళ ముందు యేసు ప్రభు ద్వారా జరుగుతూ ఉన్నాయి. జనములో, ఇశ్రాయేల్ దేశంలో ఉండేటటువంటి జన సమూహములో ఈ వాక్యము విపరీతంగా ప్రాచుర్యం, అంటే అది ప్రబలమై వ్యాపిస్తూ ఉంది. కేవలం ఇశ్రాయేల్కి మాత్రమే పరిమితం గాల, పక్కనుండేటటువంటి సిరియా, దాల్మనుత, దెకపోలి, తర్వాత వచ్చి జోర్డాను, తూర్పు ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి జనములు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన మాటలు వింటూ ఉన్నారు, రోగులు స్వస్థపరచబడుతూ ఉన్నారు. అంతకుముందు ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఎప్పుడో ఎలీషా కాలంలోనో లేదంటే సమూయేలు కాలంలోనో అప్పుడు ప్రవక్తలు ఇటువంటి కార్యాలు చూశారు, యెషయా కాలంలోనూ ఇటువంటి కార్యాలు చూశారు. కానీ ఇంత కన్సిస్టెంట్గా, అంటే ఇంత స్థిరంగా రోజు తర్వాత రోజు, రోజు తర్వాత రోజు ఆయన దగ్గరకు వచ్చి అడిగేటటువంటి ప్రతి వ్యక్తి స్వస్థపరచబడుతున్నాడు. నాకు అవసరం లేదులే యేసు అని ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళకి స్వస్థత లేదు, అది వేరే విషయం అండి. సో వచ్చినటువంటి వాళ్ళని ఆయన స్వస్థపరచుకున్నాడు. ఈ స్త్రీకి అది శుభ సమాచారము.
ఈ స్త్రీకి అది మంచి వార్త. ఆయన స్వస్థపరచుచూ ఉన్నాడు. హీ ఈజ్ హీలింగ్ ఎవ్రీవన్ హూ ఎవర్ ఈస్ కమింగ్ టు హిమ్, asking for healing, pleading for healing, whatever that sickness, whatever is the disease, he is able to heal. Not only healing sicknesses and diseases, he is also raising people from the dead. నోటి మాటతోటి ఇటువంటి క్రియలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆమె విన్నటువంటి సమాచారము అది ఎంత విలువైనటువంటి సమాచారము. ఆ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ సమాచారం అనేటటువంటిది ఎంతో ప్రశస్తమైనటువంటి సమాచారము. ఆమె దాన్ని పట్టుకుందండి, దాని గురించి వివేచించిందండి, దాని గురించి తలపోసిందండి. అప్పుడు ఆమె హృదయంలో యేసు నన్ను స్వస్థపరచగలడు అనేటటువంటి భావము, తలంపు, ఆలోచన మొట్టమొదటిసారిగా పుట్టింది. 12 సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టిన తర్వాత, మందులు మింగిన తర్వాత, ఒక డాక్టర్ తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రియల్ అథెంటిక్ ఫీలింగ్, జీసస్ ఈజ్ ఏబుల్ టు హీల్ మీ, ఆయన నన్ను స్వస్థపరచగలడు. ఎందుకు ఈ విశ్వాసం వచ్చింది అంటే వినడం వల్ల వచ్చింది. వినడము ఏ విధంగా వినిందంటే, స్వస్థపరచబడినటువంటి వాళ్ళు, చూపు పొందినటువంటి వాళ్ళు, చేతులు బాగైనటువంటి వాళ్ళు, అంతకుముందు మూగగా ఉండి ఇప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళు, ఒకప్పుడు పక్షవాయువు రోగముతో మంచం మీద పడి కదలలేనటువంటి స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు కాళ్ళ మీద నడుస్తూ చేతులను ఉపయోగిస్తూ చక్కగా మాట్లాడుతూ వాళ్ళు వచ్చి నన్ను యేసు స్వస్థపరిచాడు అని చెప్పినప్పుడు ఈమె హృదయంలో నూతనంగా యేసు మీద విశ్వాసం పుట్టింది. ఆ చెప్పినటువంటి వాళ్ళ సమాచారం, ఎవరైతే యేసును గురించి చెప్పారో అది ఎంత ప్రశస్తమైనటువంటి సమాచారం అండి. ఆ స్త్రీ హృదయం చూడండి, ఆమె పట్టుదల కలిగింది, కోరిక కలిగింది. అటువంటి స్థితిలో ఈ సమాచారం అనేటటువంటిది శుభ సమాచారం. దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ న్యూస్ టు హర్. ఆమె ఉండేటటువంటి పరిస్థితుల్లో నీ జీవితంలో కూడా నువ్వు అటు పరిస్థితుల్లో ఉంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, నువ్వు బైబిల్ దగ్గరికి పో, సువార్తలు చదువు, పత్రికలు చదువు, పాత నిబంధన చదువు, ప్రతి ఒక్కటి చదువు. అక్కడ నీకు దేవుడు నీ హృదయంలో విశ్వాసాన్ని పుట్టించడం ప్రారంభిస్తాడు. విశ్వాసము పుట్టించడము అనేటటువంటిది కేవలము నీ వల్ల కలిగేటటువంటి పని కాదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని నువ్వు ఉపయోగించుకొని నీ హృదయంలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు. నీ హృదయంలో నూతనమైనటువంటి ఆలోచనలు కలిగజేస్తాడు, తలంపులు కలిగజేస్తాడు, ధైర్యం అనేటటువంటిది వస్తుంది. అది దేవుడు చేసేటటువంటి పని. ఆ విశ్వాసం అనేటటువంటిది కలిగింది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం అనేటటువంటిది, వినుట అనేటటువంటి ఆ ప్రక్రియను కానీ నువ్వు తీసివేస్తే విశ్వాసం అనేటటువంటిది ఉండదు. ఇఫ్ యూ రిమూవ్ హియరింగ్, you don't have faith. That is a simple equation. వినుట వలన విశ్వాసము కలుగును. That is an equation. If you remove hearing the gospel, hearing the word of God, you don't have any faith. కాబట్టి బైబిల్ అనేటటువంటిది, దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది కానీ నువ్వు కానీ నువ్వు ఫీడ్ చేసుకోకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు చదవకపోతే నీ దగ్గర విశ్వాసం అనేటటువంటిది ఉండదు. తద్వారా నష్టపోయేటటువంటిది నువ్వే. యు ఆర్ ద లూజర్, గాడ్ ఈజ్ నాట్ ద లూజర్. ఆమె పోయి స్వస్థత కలిగినటువంటి వాళ్ళని వెతికి, అయ్యా నీకు ఏం చేశాడు యేసు అని ఆమె అడిగి తెలుసుకుందా? లేదు అంటే ఇరుగు పొరుగు వారు యేసు ప్రభు చేసినటువంటి క్రియల గురించి మాట్లాడుతూ ఉంటే విని పెంచుకుందా? వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇట్లా జరుగుండొచ్చు, అట్లా కూడా జరిగిండొచ్చు. ఆమె యేసు ప్రభు ద్వారా రక్షణ పొందిన, స్వస్థత పొందినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఎట్లా జరిగింది, అమ్మా నీకు ఎట్లా జరిగింది, ఏ విధంగా నువ్వు స్వస్థపరచబడ్డావు, ఏ విధంగా నువ్వు బాగయ్యావు, నీ పరిస్థితి ఎందుకు ఇట్లా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పి ఆమె అడిగి తరచి ప్రశ్నలు వేసి ఆమె వినిందేమో. అట్లా పాసిబుల్గా ఉండొచ్చు, అట్లా జరిగి ఉండొచ్చు. అట్లా కాకుండా ఇరుగు పొరుగు వారు చెప్పేటటువంటిది వినుండొచ్చు. లేదంటే ఆమె జనసమూహముల్లో చూసి, యేసు ప్రభువును చూసి, యేసు ప్రభు ఆ జనసమూహంలో చేసే స్వస్థత కార్యములను చూసి ఆమె విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. విని విశ్వాసం అనేటటువంటిది ఆబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ కాదు. బైబిల్లో చెప్పేటటువంటి విశ్వాసం అనేటటువంటిది క్రియలకు పురికొల్పేటటువంటిది. నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటూ క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అంటాడు యాకోబు.
ఈ స్త్రీకి యేసు ప్రభువు నన్ను స్వస్థపరచగలడు. ఆయన దగ్గర ఆ స్వభావం అనేటటువంటిది ఉంది, ఆయన దగ్గర ఆ కనికరం అనేటటువంటిది ఉంది, ఆయన దగ్గర ఆ జాలి ఉంది. ఆయన ఎవరిని డిస్క్రిమినేట్ చేయడంలే, కేవలము ఆయన చెప్పడమే కాదు, స్వస్థపరచగలిగినటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. పరిసయ్యుల్లో లేనటువంటిది, యాజకుల్లో లేనటువంటిది, ప్రధాన యాజకుల్లో లేనటువంటిది, బోధకుల్లో ఎవరి దగ్గర లేనటువంటిది, సంథింగ్ వెరీ స్పెషల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ జీసస్ క్రైస్ట్. పరిసయ్యుల్లో లేదది. పరిసయ్యులు బోధించగలరు, పరిసయ్యులు ఏమండి హెయిర్ స్ప్లిట్టింగ్ ఆర్గ్యుమెంట్స్ చేయగలరు దేవుని యొక్క ఆజ్ఞల గురించి, ఇవన్నీ గురించి. కానీ యేసు ప్రభువులో స్వస్థపరిచేటటువంటి శక్తి, పవర్, దేవుని యొక్క శక్తి అనేటటువంటిది యేసు ప్రభులో పనిచేస్తూ ఉంది. అందుకని లూకా సువార్తలో ఒక దగ్గర ఏమని చెప్పి రాయబడిందంటే, ద పవర్ ఆఫ్ గాడ్ వాజ్ అవైలబుల్ ఫర్ జీసస్ టు హీల్ ద సిక్. శక్తి అనేటటువంటిది, పవర్ అనేటటువంటిది యేసు ప్రభు దగ్గర ఉంది. మిగిలినటువంటి ప్రవక్తల్లో అంతకుముందు ఏలియా దగ్గర కొంత దేవుని యొక్క సన్నిధి ఉండొచ్చు, కొంత ఆయన ఎక్సర్సైజ్ చేశాడు, హీల్ చేసి ఉండొచ్చు, అద్భుతాలు చేస్తుండొచ్చు, కొంతవరకు మోషే చేస్తుండొచ్చు, యెషయా చేస్తుండొచ్చు. దేర్ వర్ సమ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జెహోవా గాడ్, ప్రవక్తలు కాబట్టి కొంతవరకు చేస్తుండొచ్చు. కానీ యేసు ప్రభు పూర్తిగా భిన్నమైనటువంటి వర్గంలో చేరుతాడు. హీ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ క్లాస్. ఎందుకు అంటే ఆయన కన్సిస్టెంట్గా ఎటువంటి రోగాన్నైనా, ఎటువంటి జబ్బునైనా, ఎటువంటి పరిస్థితినైనా ఆయన స్వస్థపరచగలిగేటటువంటి వాడు. స్వస్థపరచాలి అంటే శక్తి కావాలా. యూ నీడ్ పవర్ టు హీల్ పీపుల్. దట్ ఈజ్ నాట్ హ్యూమన్ పవర్, దట్ ఈజ్ నాట్ డెమానిక్ పవర్, దట్ ఈజ్ నాట్ పవర్ ఆఫ్ మ్యాజిక్, బట్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తి అనేటటువంటిది కావాలి. ఆ దేవుని యొక్క శక్తి యేసు ప్రభువులో విస్తృతంగా, విస్తారంగా, అడ్డు లేకుండా ప్రవహిస్తూ ఉందండి. జన సమూహముల మీద ఆ దేవుని యొక్క శక్తి విస్తారంగా ప్రవహిస్తుంది. ఎంతమంది వచ్చినా సరే, 100 మంది అయినా సరే, 1000 మంది అయినా సరే, యేసు ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ పవర్ అనేటటువంటిది యేసు ప్రభులో ఉంది. చూడండి, పవర్ అనేటటువంటిది, సూపర్ న్యాచురల్ పవర్ అనేటటువంటిది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి ఏమిటి అంటే, డెమానిక్ ఫోర్సెస్, మ్యాజిక్ని ఉపయోగించుకొని, విచ్ క్రాఫ్ట్ని ఉపయోగించుకొని శక్తిని అవి కూడా వెల్లడిపరుస్తాయి, చేస్తాయి. విచ్ క్రాఫ్ట్ ద్వారా, మ్యాజిక్ ద్వారా, మ్యానిపులేషన్ ద్వారా ఈవిల్ స్పిరిట్స్ని, లేదంటే ఈవిల్ స్పిరిట్స్ మనుషులు మ్యానిపులేట్ చేసి పవర్ని రిలీజ్ చేస్తాయి. దానివల్ల కొంత స్వాంతన లభించవచ్చు. బట్ ద సోర్స్ ఆఫ్ దట్ పవర్ ఈజ్ ఈవిల్. ద సోర్స్ ఆఫ్ దట్ పవర్ ఈజ్ డెమానిక్ బీయింగ్స్. ద సోర్స్ ఆఫ్ దట్ పవర్ ఈజ్ సాటన్. అది కూడా పవరే. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది మ్యాజిక్ని, వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు, క్షుద్రశక్తులను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది కూడా పవరే. అది మానవులకి, సామాన్యమైనటువంటి మానవులకి, వెన్ దే సీ దట్ పవర్ దే కాల్ ఇట్ సూపర్ న్యాచురల్. గాడ్ వాడైనటువంటి సిమోను, వాడు కూడా పవర్ని ఎక్సర్సైజ్ చేసేవాడు, వాడు కూడా కొన్ని క్రియలు చేసేటటువంటి వాడు. వాడిని హీ ఈజ్ ఎ గ్రేట్ పవర్ అని చెప్పేటటువంటి వాడు. ఎక్కడ? ఆ సమరయ ప్రాంతంలో. దట్ వాజ్ ఎ పవర్. కానీ ద పవర్ దట్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఎక్సర్సైజింగ్, దట్ వాజ్ హోలీ పవర్.